మహిమ కలిగిన దేవుడు తన మహిమ చేత మరలా ఈ లోకానికి రానయున్నాడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాల. ఈ దినము 111 కీర్తన 9వ వచనం, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. లోకములో అనేక నామాలున్నాయి. అన్ని నామాల కంటే పైనామము యేసయ్య నామం. యేసు నామముతో సాటి అయిన నామము మరి ఒకటి లేదు. ఆయన పరిశుద్ధుడు. హోలీ అండ్ మైటీ ఈజ్ హీ. उसका नाम పవిత్ర అభయోగ్య అయితే పరిశుద్ధమైన నామం. పూజార్హుడు ఆయన. ప్రపంచంలో ఎందరో ఉన్నారు కానీ పూజార్హుడు ఒక్కడే. ఆయన పూజింపదగినవాడు, పూజకు తగినవాడు. తగని వారిని అందరినీ పూజిస్తున్నారు నేటి ప్రపంచములో. ఎంత విచారము! పూజింపదగినవాడు ఒక్కడే. ఆయన పేరే పూజార్హుడు. ఎందుకంటే సమస్తాన్ని కలుగజేసిన దేవాది దేవుడు. కీర్తన 34:22లో యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఏదైనా పొరపాటు జరిగిస్తే వెంటనే ఆయన శరణు దొచ్చాల. చెప్పాలి, ప్రభువా ఈ సమస్యలో నేను కృంగిపోతున్నాను, ఈ శ్రమ వచ్చింది, వీటి నుండి నాకు విడుదల దయచేయమని చెప్పాలి. అయితే ఆయన చెప్పినప్పుడు ఆ శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. ఆ శ్రమను ఎట్లా చెప్పాలా? పశ్చాత్తాపంతో చెప్పాల, సరిచేసుకునే గుణముతో చెప్పాలి. అయితే ఊరికి అలవాటు ప్రకారంగా కాదు. చేసిన పొరపాటుకు భక్తులు ఎందరో చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడి దాని నుండి విడుదల పొందారు. కీర్తన 137వ వచనంలో ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును. లోకములు ఎక్కడ కూడా విమోచన దొరకదు. నీవు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా, ఎంతమందిని దర్శించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా అయితే విమోచన రాదు. విమోచకుడైన యేసు దగ్గరకు వస్తేనే విమోచన. నేను కూడా 1961 విమోచకుని యేసు దగ్గరికి వచ్చా. ఎన్నో తిరిగాను, ఎవరు నాకు విమోచన ఇవ్వలే. సోదరుడు ఇంకా ఎందుకు విమోచించబడకుండా ఉన్నావు? నేడే ఆయన దగ్గరకు వచ్చి విమోచకుడైన యేసుక్రీస్తు దగ్గర మీ స్థితిని సరిచేసుకొని దేవునికి అనుగుణ్యంగా జీవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఇంకా ఎంతమంది విమోచించబడకుండా ఉన్నారు? వారు తమ స్థితిని సరిచేసుకుంటకు మీ దగ్గరికి వచ్చి విమోచించబడి మీ బిడలుగా తీర్చబడి మీ రాజ్యానికి హక్కుదారులకుంటూ కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.